భార్యాభర్తలు అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం కామన్. వీళ్ళు కూడా అలాగే చేశారు. పెళ్ళానికి కోపం వచ్చింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. పోతే పోయింది, కానీ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా నా భార్య అలాగో రాదు కదా, నా పిల్లలకి నేనే అన్యాయం చేయలేను అనుకున్నాడేమో ఆ భర్త. పిల్లలిద్దరిని చంపి ఆయన కూడా చనిపోయాడు. అది ఒక పెద్ద లేఖరాశి. మరి అంత ఆవేదన చెందడానికి గల కారణాలేంటి? పిల్లల్ని చంపాలి అనేంత కక్ష అసలు ఎవరి మీద వచ్చింది, ఎందుకు వచ్చింది? సంగారెడ్డి జిల్లాలో గుండెలు పిండేసే విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ఆర్ఎంపీ. ఈ దారుణ ఘటన 5 రోజుల క్రితం జరగ్గా ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు మే 4న గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా 3 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. మృతులను సుభాష్, అతని కుమారుడు రితిక్ మర్యాన్, కుమార్తె ఆరాధ్యగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో భార్య మంజులకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం బయటపడింది. ఈ కారణంగా గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం మంజుల పుట్టింటికి వెళ్లిపోవడంతో సుభాష్ తన 2 పిల్లలతో ఒంటరిగా ఉంటున్నాడు. భార్య ప్రవర్తనతో తీవ్ర మానసిక వేదనకు గురైన సుభాష్ అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. తొలుత తన 2 అమాయక పిల్లలైన రితిక్ మర్యాన్కు, ఆరాధ్యకు ఉరివేసి చంపి ఆ తరువాత తను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటనతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు గుండె లవిశాలా రోదిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. సంఘటనా స్థలంలో మృతుడు సుభాష్ రాసిన 4 పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో తన భార్య మంజుల ప్రవర్తన వల్లే తాను తన పిల్లలతో సహా చనిపోతున్నానని సుభాష్ స్పష్టంగా పేర్కొన్నాడు. తన భార్యకు డబ్బు ఆశ చూపి కొందరు ఆమెను శారీరకంగా వాడుకున్నారని కూడా ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. మార్నింగ్ ఒక 9 o'clock టైంలో మాకు ఒక డయల్ 100 కాల్ వచ్చింది. మనుషులు చనిపోయినట్టున్నారని చెప్పేసి అని ఆ ఫోన్ కాల్ వస్తే మేము ఇక్కడికి సాయినగర్ కాలనీకి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ ఒక ఇంట్లో 3 వ్యక్తులు చనిపోయి ఉన్నారు. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి పేరు సుభాష్. ఆయన గారాకుర్తికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఆత్మకూరు పిహెచ్సిలో ల్యాబ్లో పనిచేసుకుంటాడు. వాళ్ళ భార్య పేరు మంజుల. 2 పిల్లలు రితిక్ మరియన్ 13 years, తర్వాత ఆరాధ్య 9 years. ఆ 2 పిల్లల్ని కూడా చంపేసి ఆయన ఉరేసుకొని చనిపోయినట్లు కనిపిస్తుంది. అక్కడ దొరికినటువంటి మనకు ప్రైమరీగా దొరికినటువంటి ఆధారాల ఆధారంగా భార్యకు ఈయనకు ఏదో గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మంజులకు ఎన్నిసార్లు చెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తరచూ గొడవలు జరిగేవని సుభాష్ తన సూసైడ్ నోట్లో వివరించాడు. తన భార్య వివాహేతర సంబంధాల గురించి ఒక్కొక్కటిగా పేర్కొంటూ అతను తన ఆవేదనను 4 పేజీల లేఖలో నింపాడు. ఈ ఘటన సంగారెడ్డి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు.